నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. చూసారా మన కాఫీ మడి అండి ఇది. ఈ మడి లాస్ట్ ఇయర్, ఈ కాఫీ మడిలో లాస్ట్ ఇయర్ 2024 జనవరి 10వ తారీఖు పెట్టామండి ఈ మొక్కలు, కాఫీ మొక్కలు. ఇక్కడ ఒక 80 మొక్కలు 100 మొక్కల దాకా పెట్టాం. చూసారు కదా ఎంత పూత వచ్చేసిందండి ఇది, వండర్ఫుల్. చూసారు కదా అది దాని మీద, ఆ పక్క చెట్టు దాని మీద కూడా వచ్చింది. చూసారు కదా ఇది ఎంత అందంగా ఉందో. కాఫీ పువ్వు భలే అందంగా ఉంటుందండి. చూడండి, మల్లె పువ్వులాగా ఉంటుంది, మంచి స్మెల్ వచ్చింది. ఇంకా మీరు ఆ ఎకరం వేసాం కదా, దాన్ని మొత్తం కూడా పూత వస్తే అసలు ఆ మధ్యలో నడుస్తుంటే ఎంత, కానీ 2వ ఏడుకు కానీ రాదనమాట. 2024 జనవరి 10వ తారీఖు అంటే 14 నెలలు అయిందండి ఇది పెట్టి. 14 నెలలే చూడండి ఎంత బాగా వచ్చిందో, అద్భుతమైంది. ఒక 20-30 చెట్టుకి పూత వచ్చేసిందండి. ఇదంతా పూత. చెట్టు కూడా 6 అడుగులు పెరిగిందండి. దా రే దా 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 నమ్మ దా దా ఏడున్నారా కాఫీ చూడండి ఎంత పూత. ఏడున్నారా రా, ఇక మా వాడు, మా బండోడు రావాలరా, ఏడున్నారా, రా 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 రా. అడుగాడు మా బండోడు ఎట్టొస్తాడు చూడండి, అడుగు చూడండి దొంగడు. ఇది కాఫీ దాంట్లో ఉన్నాము, కాఫీ మీద తీస్తున్నాం. చూడండి మంచి స్మెల్ వచ్చింది, మళ్ళీ పూలాగా ఉంటుంది, పుచ్చ పూలాగా తెల్లగా ఉండండి. ఇది ఇంకా 2-3 నెలలు నడిచిస్తే ఇంకా బాగుండేదండి. ఇది మంచి పూత వచ్చింది ఇదంతా. ఓకే, దీని తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇదంతా కాఫీ అన్ని చెట్లకు వచ్చింది. ఈ మోళ్ళని తీసేయండి చంద్రయ్య, బయటకు బారండి, నాకు వద్దు, కాళ్ళ తగిలి పడతాం, వద్దు. చూడండి ఇదంతా కాఫీ మంచి పూత వచ్చిందండి. అంజూరులు అనుకోండి, పపాయ వారింగ్ వచ్చింది, ఇదంతా కాఫీలే. ఇదిగానండి, ఏంటి చూసారా పచ్చగా ఎంత బాగున్నాయా. కోకో అండి, కోకో పళ్ళు ఎంత బాగున్నాయి చూసారా. బీన్స్ తీస్తామన్నమాట. కాఫీ ఒక్కాడ నచ్చిందా చంద్రయ్య? ఓకే, అసలు లేదండి. ఈ కోకో మీద సపరేట్ వీడియో తీస్తాను. ఏదో ఈ వీడియోలో అవుట్లైన్ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేది చూసారా. కోకో చెట్టుకే కాస్తుందండి, కాండానికి. అదిగో కాయలు ఉన్నాయి కదా, మళ్ళీ పూత చూసారా ఎంత కాండానికి ఎట్లా ఉంటుందో పూత. ఎంత కాండానికి వచ్చిన పూతే, ఎంత పూత. ప్రకృతి వ్యవసాయంలో మహత్యం ఇది. ఓకే, మీకు ప్రక్కనే చూపిస్తానండి. ఇది కాఫీ పూత అని చెప్పాను కదా ఇప్పుడు దాకా. ఈ వీడియోనే కాఫీ పూత, తెల్లగా మల్లె పూలాగా. అదిగో దాని మీద కూడా మళ్ళీ కాఫీ పూత, అదంతా కాఫీ పూత. ఓకే, ఇదంతా కాఫీ పూత అన్నాను కదా. ఇదేంటో తెలుసా మీకు? ఇది తెల్లగానే ఉంది కాఫీ పూతకి దగ్గరలో. ఏంటంటున్నారు? వాక్కాయ పూత అండి ఇది. మన కలింకాయ అంటారే, కరుండా కర్రీస్ అంటామే, దాని పూత ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మార్చిలో. చూసారు కదా, ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే. అది చూసారా పూత. కలింకాయ కూడా పూత వచ్చేసింది. అంటే కలివి పూత కూడా కాఫీ పూతకి దగ్గరలో ఉంది. ఇది మరీ సన్నజాజి పూలాగా ఉందండి. ఇది యాజ్ ఇట్ ఈస్ దగ్గర సన్నజాజి పూలాగా వచ్చింది. కానీ కాఫీ అయితే 14 నెలల కాఫీ పూత పూయించగలిగామండి. చూసారు కదా, 14 నెలల కాఫీ పూత పూయించగలిగాం. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. హైట్ పెరగలేదు కానీ ఇప్పుడు ఇది 6 అడుగులు పెరిగింది. 6 అడుగులు పెరిగింది చూడండి. మనకి ఏముందండి, ప్రకృతి వ్యవసాయం కదండి, జీవామృతాలు వెళ్ళటమే కదా, ఘన జీవామృతాలు. ఓకే చంద్రయ్య, దీని అన్నిటికీ ఒక గంప ఒక బండి తీసుకొచ్చేసి అరగంప దీని చెట్టు చుట్టూతా తనుడేయండి, దెబ్బ కట్టండి. అర్థమైందా? ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ దీంట్లో ఉన్న ముందు ప్లాస్టిక్ కాగితాలను ఎరేయండి. ఈ కాఫీ చెట్టుకి మొదట్లో ఒక 30 గంప, ఒక్కొక్క చెట్టుకి 30 గంప ఘనజీవామృతం ముద్దగట్టేయండి. దానికి తనుడేసేసేయండి దిబ్బలాగా. వేస్తే ఏది మొత్తం మెచ్యూర్ అయిపోద్ది. బాగా బలం లేకేనండి, ఇంకా బలం ఉండాలి. 2.5-3% సాయిల్ కార్బన్ ఉండా కూడా. ఎంత బాగుందండి. ఫస్ట్ టైం నిన్న వచ్చి ఈనాడు వాళ్ళు తీసుకెళ్ళారు, ఫోటోలు తీసుకెళ్ళారు. మొన్న వచ్చి ఇవాళ వేశారు కదా, ఈరోజే ఈనాడులో
మియాజాకి పళ్ళ మీద వేశారు. ఈ కాఫీ కూడా వేస్తారండి. ఇదనమాట. సో కాఫీ అండి ఇది మన తోటలో కాఫీ పూత ఎంత కాఫీనండి. చూడండి ఎంత ఈ చెట్టుకి ఆకుకి కొమ్మకి ఈ విధంగా వచ్చేస్తుందండి పూత. చెట్టు అట్లా ఉంది కదా, దానికి ఆ కొమ్మకి ఈ విధంగా పూత వచ్చేస్తుంది. సన్నజాజి మొగ్గలాగా ఉంటుంది చూడండి, సన్నజాజి మొగ్గలాగా ఉంటుంది. ఇట్లా చెట్టు కొమ్మ వచ్చింది కదండి, ఈ కొమ్మ వెళ్ళింది. ఈ కొమ్మకి ఈ విధంగా చూడండి మొగ్గ పూత ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు ఇంకా వెస్ట్ కోస్ట్లో అయితే ఇంకా బాగుంటుందండి, ఇంకా బాగుంటుంది. మనకు ఇంకా ఇంత వేడిలో కూడా ఇంత తీయగలిగాం. కానీ ఇక్కడే 100 చెట్లు ఉంటాయండి మనకు. ఆ ఎకరంలో మాత్రం అక్కడ 200 చెట్లు ఉంటాయి, ఇక్కడ 100 చెట్లు ఉంటాయి. ఎంత అందంగా ఉందండి. తీసిన కొద్దీ తీయనిపిస్తుంది. కాఫీ 14 నెలల్లో మనం కాఫీ పూత తీయించగలిగాం. మనం ఏం తీసేదండి, మనం తీయించగలగటం పాడా, ప్రకృతి తీయించగలిగింది. గొప్ప విషయం అది. ప్రకృతిని మనం న్యాయం చేస్తే ప్రకృతే మనకి ఇవన్నీ ఇస్తాయండి. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, 2.5-3% సేంద్రీయ కర్బనానికి తీసుకెళ్ళాం. కాబట్టే మనకి ఈరోజు ఇంత అందమైన కాఫీ పూత. ఇంకా మొత్తం ఎకరం పూస్తే ఇంకెంత బాగుంటుందనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా పార్షియల్ షేడ్ క్రియేట్ చేసుకోండి. ఇది నా దగ్గర ఉన్న 300 గజాలు ఇట్లా రాసింది. నా దగ్గర ఉన్న 300 గజాలు మొత్తం ప్లాట్, ఇట్లా 300 గజాల ప్లాట్ ఇది. ఈ ప్లాట్లోనే మొత్తం ఒక 70-80 రకాల మొక్కలు ఉంటాయండి. అంత చందనం, బొప్పాయి, మామిడి, సపోటా, వక్క. చూడండి ఇదిగో వక్క, ఈ కాఫీలు వీటి కింద పెంచుతాను. కాఫీలు కానీ, కోకోలు కానీ, నట్ మ్యాగులు కానీ. ఈ ఒక బయోడైవర్సిటీ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఒక చల్లటి వాతావరణం. ఇక్కడ మీరు ఇప్పుడు ఎండాకాలం కదండి, బయట 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది, ఇక్కడ 30-32 డిగ్రీలే ఉంటుంది. 30 డిగ్రీసే ఉంది ఇక్కడ. ఇవాళ అయితే 30 డిగ్రీసే ఉంది. చూడండి ఇదనమాట. ఇది ఒక్క చెట్టు అండి. చూడండి ఆ ఒక్కకి గెల వచ్చింది చూడండి ఆడ, ఆ పైన ఆ ఎండిపోయిన మట్ట దగ్గర. ఆ ఎండిపోయిన మట్ట కాదు, అది గెల వస్తుందన్నమాట. అక్కడ పక్కన ఇంకొక గెల వచ్చింది, పూత పింద ఉంది. అవి కూడా తయారవుతున్నాయి. మన చేను చుట్టూతో 400 దాకా ఒక్క ఉందండి. ఇలాంటి ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇది కూడా ఓకే, ఇక పైన చూసారా, అది కూడా ఆ మొవ్వు దగ్గర, శ్రీగంధం చెట్టుకి మొవ్వు దగ్గర, కాఫీ ఒక్క చెట్టు దగ్గర అక్కడ కూడా గెలొచ్చేస్తుంది ఒక్కకి. ఇవన్నీ బాగా వచ్చేసాయండి. కాఫీ, కోకో కాయలు ఇవన్నీ తీసేసి చంద్రయ్య విత్తనం తీసేయండి, బీన్స్ తీసేయండి. ఇక ఉంచకూడదు చెట్టు మీద, తీసేసి గుడ్డు తీసేసి బీన్స్ తీసేయండి. ఓకే, ఇది నొక్మాగ్ అండి. ఇది జాజికాయ, జాపత్రి చూసారు కదా, అద్భుతంగా పెరుగుతుంది. ఇట్లా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలండి. పార్షియల్ షేడు, ఎండ పడుతుంది, నీడ పడుతూ ఉంటుంది. దీంతోనే శ్రీగంధాలు ఉన్నాయి, ఎర్రచంద్రాలు ఉన్నాయి, మ్యాంజియం ఉంది, అకేషియా ఉంది, గ్లైరిసీడియా ఉంది, కరోండా, ఫెన్సింగ్లో కరోండా కరిసా ఉంది, ఒక్క చెట్లు ఉంది. ఇక్కడ లేదండి. ఇది ఒక అద్భుతమైన వండర్ఫుల్ ఫుడ్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ జింజర్ ఉంది, ఒక రకమైన జింజర్ ఇది ఉంది చూడండి. ఇట్లా ఉంటుంది ఫుడ్ ఫారెస్ట్. బూరుగు దూది ఉంది. ఇది ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇదనమాట మన ఫుడ్ ఫారెస్ట్ కల్చర్. చూడండి ఆకులు అలా ఎట్లా కప్పెట్టేసి ఉంటాయి మొత్తం. ఈ ప్లాస్టిక్ కాగితాలు ఏరేయండి అమ్మా, తీసుకొచ్చి చూడండి. అక్కడ కోళ్ళు చూడండి ఎట్ట ఎరుగుతున్నాయో. చూడండి కోళ్ళు, వాటి డ్యూటీ ఎట్ట చేస్తున్నాయి చూసారా. వాటిలో పురుగులు పుట్ట ఎరుగుతుంటాయి. పాములు కూడా రానివ్వండి, పాములు కూడా ఇవే తరిమి కొడతాయి. ఆ గిన్నె కోళ్ళు కూడా ఉన్నాయి, ఫారిన్ కోళ్ళు. అవి ఎంత ఏమన్నా చక్కగా పురుగులు ఎరుగు తింటూ ఉంటాయి. అసలు ఆకు చూడండి, ప్రకృతి వ్యవసాయం ఇవన్నీ నువ్వు చేస్తే అవుతుందా? ఎక్కడ తెచ్చేస్తారా? ఆకు తెచ్చి కొనుక్కొచ్చేస్తారా? తిరుమల రెడ్డి శ్రీనివాస సీడ్స్ శంషాబాద్ కొట్టో దొరుకుతుంది ఈ ఆకంతా, ఎండిపోయిన ఆకు. చూడండి మన ఈ చెట్ల మీద నుంచి పడిపోయిన రాలిపోయిన ఈ ఆకు ఉంటుంది కదా, ఇదే మొత్తం ఇక్కడ పడిపోయింది. చూసారా ఎంత ఆకు ఉందో? ఈ ఆకుల కిందే మొత్తం పడి తింటూ ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో తయారు చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకుంటే
సాయిల్ ఫర్టిలైజర్ ఆటోమేటిక్గా 2, 2.5, 3 అట్లా పెరిగిపోతూ ఉంటుంది. 10 సంవత్సరాలు తోట కదా వస్తుంది మనకి. ఇప్పటికే 3 సంవత్సరాలు మరింది. ఇగో ఈ కాఫీ కూడా వచ్చేసిందండి. బొర్డర్లో ఉన్నదాన్ని కూడా, కాకపోతే ఇక్కడ కొద్దిగా బాగా నీడ అయిపోయింది, ఎండ అనేది లేకుండా పోయింది, అందుకని కొద్దిగా తక్కువ ఉంది. చెట్టు ఇంకా ఎదగల. నీళ్ళు కూడా చంద్రయ్య నీళ్ళు పడుతున్నాయో లేదో చూసుకో. ఇది మల్టీవిటమిన్ అండి. ఇది మల్టీవిటమిన్. చూసారా ఆకు మీద ఆ డాట్స్ ఉంటే మల్టీవిటమిన్. అదిగో మా గిన్నె కోళ్ళు ఉండేది చూసారు అక్కడ. ఆ గిన్నె కోళ్ళు ఉంటే పావును రానిదండి, పొడిచి చంపుతాయి. అయ్యో పొందుంది చూసారా మా నెమిలి పక్కన ఎట్లా తింటున్నాయి చూసారా, ఏరుకుని తింటున్నాయి మొత్తం. అటు పని చేస్తున్నాయి. పొద్దున 7 గంటల కాడ నుంచి సాయంత్రం 5 గంటల దాకా మొత్తం తిని మేము ఇంత గుప్పిడు ఎరువు కూడా ఆహారం కూడా అయ్యాం. ఇట్లాగే తిని ఈ చెట్ల మధ్య ఇదిగో ఈ ఆకులు అలంలో పురుగులు వాటిని పట్టుకుని ఏరుకుని తిని ఇట్లాగే వచ్చేస్తాయి. అంటే ప్రకృతి వ్యవసాయం ఈ విధంగా చేసుకోవాలండి. చూడండి ఎంత ఫారెస్ట్ క్రియేట్ చేసాము, చెట్లు, పళ్ళ చెట్లు, అటవీ చెట్లు క్రియేట్ చేస్తే దాని కింద ఈ ఆకులు అలంలో పడిపోయి నేలలో కలిసిపోయి సాయిల్ ఫర్టిలిటీ ఈ విధంగా పెరిగిపోద్ది. అప్పుడు ఈ కాఫీలు కాదు కదా, ఈ ఒక్క కాదు కదా, ఎర్రచందనం కాదు కదా, శ్రీగంధం కాదు కదా, ఇటు అమ్మ మొగుడు వస్తాయండి. ఇదనమాట. ఇవన్నీ బర్డ్స్ వేసిన శ్రీగంధం చెట్లే. ఈ బుడ్డ మొక్కలన్నీ ఆ చెట్టు మీద తినొచ్చి అక్కడ కాయ తినొచ్చి అక్కడ వచ్చి ఇదంతా పైన కూర్చుని విత్తనం వేస్తే ఈ మొక్కలన్నీ మొలిచినాయండి, శ్రీగంధం మొక్కలు. అక్కడ చూసారా, అది కూడా అంతే. దాని మీద పెద్ద 2 చాటల మందం తేనె పట్టు ఉండేది బూరుగు చెట్టు మీద. ఓకే రైట్ స్నేహితులారా, మీకు వెళ్తాను. ఈ ప్లాస్టిక్ కాగితాలన్నీ చంద్రయ్య 1 గంట ప్లాస్టిక్ కాగితాల వరకు ఎవరన్నా వచ్చి తీసుకొచ్చి చూపించినప్పుడు రోతగా ఉంటుంది, బాగుండదు. నాకు చెప్తారు, వాళ్ళు సజెషన్ చెప్తారు, కాగితాలన్నీ ప్లాస్టిక్ కాగితాలు తీయించేసేయండి అంటారు. 2 ఈ డోర్సెట్ గోల్డ్మెన్ ఇది ఉంది కదా, ఈ ఆకులు రాలిన పూలకి ఈ కొమ్మలు ఇక్కడ దాకా కట్ చేసేసేయండి. ఇట్లా చంద్ర ఇక్కడ కట్ చేయి, ఇలా కట్ చేస్తే మళ్ళీ ఈ ఆకు కొత్త ఆకు వస్తుంది. ఆకులు ఉండే ఇది తీయొద్దు, ఈ ఆకులు లేనాటికి ఇంతవరకు కట్ చేసేసాయి. కట్ చేస్తే వస్తుంది అండి. వీటన్నిటికి వచ్చిందండి పూత. ఎంత అందంగా ఉందో చూడండి కాఫీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాఫీ పూత మీద మనకున్న చిన్న వీడియో ఇది. బాయ్ అండి, బాయ్.